పీకి పడేస్తాం, ఊడ్చి పడేస్తాం, లేపి పారేస్తాం. ఇవి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపిస్తున్న డైలాగులు. ఊడ్చి పడేస్తామని ఆప్ అంటుంటే ఈసారి ఆప్ని అధికారంలో నుంచి పీకి పడేస్తామని బీజేపీ బల్ల గుద్ది మరీ ఛాలెంజ్ చేస్తుంది. ఓవైపు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్లే కనిపిస్తున్నా కొద్ది రోజులుగా ఫుల్ జోష్లో దూసుకెళ్తూ బీజేపీ ఆప్ పార్టీలని పోటీలోనే లేకుండా లేపి పారేస్తామంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ 3 జాతీయ పార్టీలకి చాలా క్రూషియల్. ఒక పక్క అవినీతి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కి ఈ ఎలక్షన్స్ ఓ రకంగా అగ్నిపరీక్షే. ఇక బీజేపీ కూడా 27 ఏళ్లుగా ఢిల్లీలో అసెంబ్లీలో అధికారం కోసం ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా ట్రై చేస్తోంది. ఢిల్లీలో లోకల్గా బీజేపీకి టాప్ లీడర్లు లేకపోవడంతో పీఎం మోడీ, అమిత్ షాలు ఇక్కడ కూడా క్యాంపెయినింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇక మూడో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఇంతకుముందు 3 సార్లు ఢిల్లీలో అధికారం చలాయించినా ఈసారి మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో అయితే దారుణంగా ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఆప్ కూడా ఇండియా కూటమితో ఉండడంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేసే కాంగ్రెస్కి బాగా ప్లస్ అయ్యేది. కానీ 2 పార్టీలు విడిపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది. దీంతో 3 పార్టీల మధ్య టఫ్ వార్ తప్పదనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కుర్చీకి బీజేపీ 27 ఏళ్లుగా దూరంగా ఉంది. అయితే ఈసారి ఆప్ మీద ఉన్న వ్యతిరేకతని యూజ్ చేసుకుని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అనుకుంటోంది. దానికి తోడు ఆప్, కాంగ్రెస్ విడిపోవడం బీజేపీకి బాగా కలిసొచ్చేలా ఉంది. దీంతో లోకల్ ప్రాబ్లమ్స్పై ఫోకస్ పెట్టి వాటిపైనే ప్రచారాలు చేస్తూ ఆప్ను దెబ్బ కొట్టాలని చూస్తుంది. డ్రైన్స్, నీట మునిగిన రోడ్ల గురించే ప్రధానమంత్రి కూడా ఎక్కువగా మాట్లాడుతుండడం దీనికి పక్కా ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. ఇక ఆప్ సుప్రీం కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి కీ లీడర్స్ అంతా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్పై బయట తిరుగుతుండడం ఆ పార్టీకి భారీ దెబ్బగా చెప్పొచ్చు. దీనిపై కూడా బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తుంది. కుంభకోణాల్లో అరెస్ట్ అయి బెయిల్పై బయట ఉన్న వాళ్ళని గెలిపిస్తారా అని ప్రజల్నే క్వశ్చన్ చేస్తుంది. దీనికి తోడు యమునా నది కాలుష్యం, పెరిగిన ఎయిర్ పొల్యూషన్, తాగునీటి కష్టాలు, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని సహకారం, ఇలా ఎన్నో టాపిక్స్పై 6 నెలలుగా బీజేపీ ఊపిరాడకుండా ప్రచారాలు చేస్తోంది. దీనికి కౌంటర్గా ఆప్ లీడర్లు బీజేపీని టార్గెట్ చేస్తూ ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలని అడ్డుపెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు అసాధారణ అధికారాలు కట్టబెట్టిందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి ఉన్న కేజ్రీవాలే ఆమ్ ఆద్మీ పార్టీకి సీఎం ఫేస్. ఇక ఢిల్లీలో బీజేపీ ఇప్పటి వరకు ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం చూస్తే ఈసారి కూడా ప్రధాని మోడీ ఫేస్తోనే ఎలక్షన్స్కి వెళ్లాలని అనుకుంటున్నట్లుంది. అందుకే ఎలక్షన్స్ పోస్టర్స్లో కూడా మోడీనే కనిపిస్తున్నారు. 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది అండ్ సూపర్ సక్సెస్ కూడా సాధించింది. అందుకే ఈసారి ఢిల్లీలో కూడా అదే స్ట్రాటజీని అప్లై చేయాలని బీజేపీ అనుకుంటున్నట్లుంది. మోడీ కూడా కేజ్రీవాల్పై డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్ కట్టించుకున్న భారీ ప్యాలెస్ శీష్ మహల్ గురించి విమర్శిస్తూ తాను కూడా కావాలనుకుంటే అద్దాల ప్యాలెస్ కట్టుకోగలనని, కానీ పేదలకు శాశ్వత ఇల్లు కావాలన్నదే తన కళ అని అంటూ తన స్టైల్లో అటాక్ స్టార్ట్ చేశారు. ఇక ఎలక్షన్స్లో పార్టీల పొత్తులు, సీట్ల పంపకాల గురించి మాట్లాడుకుంటే మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ బరిలోకి దిగుతుండగా ఆప్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్, బీఎస్పీ ఆప్ ఓట్ బ్యాంక్ని చీల్చితే అది బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా బీఎస్పీ వల్ల ఆప్కి దళిత ఓటు బ్యాంక్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మాట అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఇక్కడే ఆప్ చేసిన ఇంకో పెద్ద తప్పు కూడా ఆ పార్టీ గెలుపును దెబ్బతీసే ఛాన్స్ ఉంది. అదేంటంటే 2022 అక్టోబర్లో ఆప్ పార్టీ ప్రముఖ దళిత నాయకుడు రాజేంద్ర పాల్ గౌతమ్ను పక్కన పెట్టింది. అప్పటి నుంచి దళితులు ఆప్ మీద కోపంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అయితే ఇన్ని మైనస్ పాయింట్లలో కూడా ఆప్కి ఒక బంపర్ ప్లస్ పాయింట్ ఉంది. అదే ఫ్రీ కరెంట్. 2015, 2020లో ఆప్ భారీ విజయానికి ఫ్రీ కరెంట్ హామీనే కారణమైంది. 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలు ఆప్ని గెలిపించింది. మరి ఈసారి ఎన్నికల్లో కూడా అదే హామీ యూజ్ అవుతుందా, లేదంటే మైనస్ పాయింట్ల వల్ల వెనకబడుతుందా అనేది ఇక $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? ఢిల్లీలో ఈసారి గెలుపు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ ప్రజలు మళ్ళీ కేజ్రీవాల్కే పట్టం కడతారా, లేదా బీజేపీకి సీఎం పీఠం అప్పజెప్తారా? అలా కాకుండా కాంగ్రెస్కి మళ్ళీ అధికారం కట్టబెడతారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.